దేవుడు స్తుతించడానికి, గణపరచడానికి ఈరోజు మనం సంఘముగా కూడుకొని ఆయన స్తుతించడానికి సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుడిని స్తుతించడానికి ఆయన చేసిన మేలు పెట్టి, ఆయన మనకు ఇచ్చిన ఆర్థికతను పెట్టి, మనకి ఏ ఎన్నిక లేని వాళ్ళకి మనకు ఒక గుర్తింపునిచ్చి, ఆయన సర్వత్వం ఇచ్చి మనం సంపాదించిన ఆ తండ్రిని మనం స్తుతించాలి, గణపరచాలి. ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగాను దేవుడు చెప్పే మాటను శ్రద్ధగా మనం విని దాన్ని అనుసరించి ఆ ప్రకారం జీవించడమే దేవునికి ఆరాధన. వాళ్ళు దేవుడు మనం ఎందుకు పెట్టి ఆరాధించాలి అంటే, దేవుడు లేకుండా మనం జీవించినప్పుడు మనం వ్యర్థంగా జీవించాలి. మన సత్యమేంటో తెలిసినా దాన్ని అనుసరించే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం పట్టుకుని ఆయన వాక్యంతో మన జీవింపజేసి మనం ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో తోడుగా ఉండి తండ్రిగా మనకు ఆదరణ అయ్యి అన్నగా మనకి సహాయపడుతూ ప్రతి విషయంలోనూ ఆయన సహాయపడుతూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అందులో పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. ఆరాధన అనేది వాళ్ళు మాటలు చెప్పుకునేది కాదు, తాను వేసుకునేది కాదు. ఎప్పుడు కూడా ప్రేమతో కూడిన ఆరాధన లేదు. దేవుడికి ఇష్టపూర్వకంగా మనకు మనంగా దేవుడికి అర్పించుకోవడమే దేవుడికి ఆరాధన. ఆరాధన దేవుడికి చెప్పుకుని నాలుగు మాటలు చెప్పుకుని ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలనేది కాదు. ఒక ఆరాధన అనేది వ్యక్తిగతంగా ఒక భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఎలాగైతే వాళ్ళు అన్యోన్యత కలిగి ఉంటారో ఆ పరలోక తండ్రికి మనకు ఆ అన్యోన్యత ఉన్నదాన్ని పెట్టి అది ఆరాధన అవుతుంది. గడిచిన వారంలో కూడా మనం జీవించిన జీవితం తండ్రికి అంగీకారంగా ఉన్నదా లేదా అని ఆలోచన కలిగి ఆ ప్రకారమే ఆ యొక్క అర్పణ తీసుకొచ్చి ఆయన పాదాల కాడ పెట్టి, తండ్రి ఇదిగో నా జీవితం, నాలో లోటుపాటు చూపించు, నేను సరి చేసుకుంటా, నీకు నచ్చలేదా ప్రభువా, ఇంకా శుద్ధంగా నేను దాన్ని తీసుకుని పట్టుకొస్తా అని మనం ఎప్పటికప్పుడు దేవుడు చెప్పుకునే స్థితిలోను ఆయన చెప్పే ప్రతి మాట మన వినే స్థితిలోను మనం ఎప్పుడు కూడా దేవునికి దాసులమయ్యి ఆయన పాదాల కాడ సాగిలో పడి ఉండాలి. ఇప్పుడు మనం శిశువుల సహవాస సంఘంలో ఉన్నాం. శిశువులు అంటే నేర్చుకునేవారు. మనం నేర్చుకునే స్వభావంలో ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఏ విషయంలో మనం తగ్గిపోతున్నామో, ఏ విషయంలో మనం దేవునికి దూరంగా ఉంటున్నామో, ఏ విషయాల్లో దేవునికి మనం సన్నిహితంగా లేకపోతున్నామో అవి మనము వాక్యం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనం దాన్ని సరి చేసుకునే స్వభావం కలిగి ఆ ప్రకారం మనం జీవించి ఆ ప్రకారం దేవుని సన్నిధిలో మన అర్పణ అర్పించడమే దేవునికి ఆరాధన. అంతేగాని కాలు వేసుకుని నాలుగు మాటలు చెప్పుకుంటున్న పాటలు పాడుకునేది అది ఆరాధన కాదు. ఇవాళ మనం సంఘంలో కూడుకోవడానికి ఆయన ఎంత ప్రణాళికతో మనం ఎవరు ఎక్కడ వారమో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. కానీ మనందరినీ కూడా ఒక సంఘముగా, ఒక అంగముగా కూర్చి ఆ సంఘంలో మనం కూడుకోవడానికి ఆ ప్రకారమే ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం ఆలకించి మన జీవితం ఆ రకంగా జీవించడానికి దేవుడు తన సంకల్పం చొప్పున మనందరినీ కూడా ఒకటిగా చేశారు. కాబట్టి ఒకరికి ఒకరు ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి ఉన్నారు. ఒక తండ్రి తన కొడుకు నలుగురి మీద ఎలాగైతే బాధ్యత కలిగి ఉంటాడో, ఒక తల్లి తన బిడ్డల మీద ఎలాగైతే ఒకే బాధ్యత కలిగి ఉంటారో, అలాగే మన సేవకులు కూడా మనకు అలాంటి బాధ్యత కలిగి ఉన్నారు. కాబట్టి మన ప్రతి విషయంలోనూ మనం నేర్చుకునే స్వభావంలో, ఎందుకంటే మన శిష్యులు మనం ఎవరు పరిపూర్ణం కాం.
ప్రతిసారి మనం పడిపోతూ ఉన్నాం, దాన్ని లేచి దులుపుకుని మళ్ళీ ఆ పరుగులో ముందు కొనసాగుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం పడిపోయినా మనం విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనం లేవనెత్తి సరిచేసి ముందుకు మళ్ళీ నడక నేర్పే దేవుడే కానీ నువ్వు ఇంకా పనికి రావు అక్కడ ఆగిపోనే దేవుడు కాదు. కాబట్టి మనం దేవునికి ఎలా సన్నిహితంగా ఉండాలి, మనం ఎలా ఉంటే దేవుడికి సన్నిహితంగా ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయక ముందు ఏ రకంగా కొన్ని మాటలు ఆయన శిష్యులకు నేర్పాడో ఆ మాటలు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. తర్వాత దేవుడిని స్తుతిద్దాం. లౌకికమైన ఆత్మ నుండి స్వతంత్రులు కావుట అనే దాని గురించి కొన్ని మాటలు మనం చదువుకుని తర్వాత దేవుడిని స్తుతిద్దాం. మొదటి యోహాను పత్రిక 15వ అధ్యాయం పేజీ నెంబర్ 96. పేజీ నెంబర్ 96 యోహాను పత్రిక యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదవగా చాలు. మనం ఎప్పుడైతే శిష్యులుగా తీర్మానించుకున్నామో ఆ శిష్యులతో మనం జీవించాలనుకున్నామో ఒక్కొక్కటిగా లోకం మనకు వ్యతిరేకం అవుతూ ఉంటారు. యేసు ప్రభు ఆయన శిష్యులకు సిలువ వేయక ముందు ఆయన ముందుగానే వాళ్ళకి హెచ్చరించారు. ఎవరిని మీరు ఈ లోక సంబంధికులు కాదు. ఈ లోక సంబంధికులు కానప్పుడు మనం స్వతంత్రులుగా ఉండాలి అంటే మనం లౌకికమైన ఆత్మ నుండి మనం వేరై ఉండాలి. అంటే శిష్యులుగా మనం జీవించాలనుకున్నప్పుడు మనం లోకానికి వ్యతిరేకంగా విడిపోయి ఉండాలి కానీ లోకంలో కలిసిపోయి లోకంతో పాటు మనం జీవించడం కాదు. అలా యేసుక్రీస్తు కూడా లోక సంబంధి కాదు. ఎందుకంటే మనకు ఒక మార్గం చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడే కానీ ఆయన కూడా యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద నుండి ఆయన సేవ చేసే దేవుడు. ఆయన కూడా ఈ లోక సంబంధి కాదు. పరమ నుంచి దిగి వచ్చిన దేవుడు కుమారుడు. ఆయన నీకు నాకు నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఆయన కూడా ఈ లోక సంబంధి కాదు. 17వ అధ్యాయంలో ఒకసారి 17వ అధ్యాయం 16వ వచనమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. మనం కూడా ఏమన్నాడు ఆయన? ఎప్పుడైతే ఆయన శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు లోక సంబంధులు కాదు, నేను లోక సంబంధులు కాదు. మరి లోక సంబంధులు కానప్పుడు మన లోకానికి వేరై ఉండాలి. ఆ శిష్యులు ఈ లోకంలో జీవించినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. అనేకమైన ఎదిరింపులు, అనేకమైన వెదురుతాడులు, అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఇవాళ నువ్వు నేను కూడా శిష్యుల సమాసంలో మనం జీవించేటప్పుడు మనకు కూడా అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఎప్పుడు కూడా మన ప్రభువుని గుర్తు చేసుకోవాలి. ఆయన ముందుగానే మనకి బోధించాడు, ముందుగానే మనం నేర్పించాడు. నేను ఈ లోక సంబంధిని కాదు. ఈ లోక సంబంధిని కానప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్యల గురించి కానీ, ఈ లోకంలో ఉన్న ఆస్తి గురించి కానీ, ఈ లోకంలో ఉన్న దండల గురించి కానీ, ఈ లోకంలో ఉన్న తగాదాల గురించి కానీ ఇవేమి నాకు పట్టించుకోరు. నాకు అవసరం లేదు. మాట మోతానికి మాత్రం మనం ఏమంటాం తెలుసా? ఇవాళ సత్యం జరుగుతున్నాడు, నాకెందుకు, ఇది పైన మాట పోతాం. కానీ క్రైస్తవుడు అది కుదరదు. క్రైస్తవుడు ఎప్పుడు యథార్థత లేకుండా క్రైస్తవ జీవితం అది వ్యర్థమవుతుంది. ఏదైతే మనం పట్టుకున్నామో, ఏదైతే మనం నేర్చుకుందాం అనుకున్నామో దానిలో యథార్థత కలిగి ఉండాలి. మనం అనుసరించే అది యథార్థత కలిగి సత్యముగా జీవించడం మనం నేర్చుకోవాలి. పడిపోము అన్న మాట మాత్రం
కాలంలో ఆఖరి గడిలో అయినా సరే పడిపోయే అవకాశం ఉందని దేవుడే చెప్తున్నాడు అన్నమాట. పడిపోకుండా మనం ఎవరు కావాలా, ఎవరు నేర్చుకోవాలి. కానీ దేన్నైతే మనం తెలియపరచాలో, దేవుడు వాక్యం ద్వారా దేన్నైతే మనం తెలియపరచాలో దాన్ని మాత్రం మనం అది తప్పు అని మనం తెలిసిన దాన్ని విడిచిపెట్టుకుని మనం పట్టుకోవచ్చు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకోవాలని గట్టిగా పట్టుకోకుండా వ్యర్థంగా ఏదో క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము, మళ్ళీ పోతున్నాము, వెళ్ళిపోతున్నాము, ఆదాయం అయిపోయినట్టు కాదు. శిష్యులు అనేవాడు నేర్చుకోవాలి, నేర్చుకునే అలవాటే ఉండాలి. నేర్చుకుని ఏదైతే మన తర్వాత దాన్ని విడిచిపెట్టిన స్వభావంలో మనం నడవాలి. ఎప్పుడైతే మనం దాన్ని నేర్చుకున్నామో అది లౌకికమైన ఆత్మ నుండి స్వతంత్రం అవుతాం. మనం ఎప్పుడైతే సత్యాన్ని మనం అనుసరించామో మన సాటి వ్యక్తులకి వాకం మనం భయపడం. మన తీర్మానం ఒకటే తీర్మానం, ఇవాళైనా రేపు ఎప్పుడైనా ప్రభుత్వం చాలా చూడలేదు, ఇవన్నీ నాకెందుకు అన్న స్వభావం కలుగుతుంది. అదే లౌకికంగా ఉన్నామనుకోండి, మనకు ఎలా ఉంటుందంటే నాకు ఆ ఘనత కావాలి, ఈ పేరు కావాలి, ఈ ప్రతిష్ట కావాలి, ఈ ఇవన్నీ కూడా మనం కోరుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నేను లోక సంబంధం ఎలాగైతే కాదో మీరు లోక సంబంధం కాదు. ఈ లోక సంబంధం కాదు, మనకి లోకంలో ఉన్న దాని నుంచి మన అవసరం ఉంది. ఈ మందులు మందే, ఈ మందులు మందైనప్పుడు ఈ మందులు మందని సొంతంగా మనం ఎలా అవుతున్నారు. అది ఇంకొకసారి ఎవరైనా మీటింగ్ పెట్టి మనం పిలిచి అనుకోండి, మనం అక్కడ ఎలా అవుతాం. మన సత్యుల్లో మనం సెలవుకు వచ్చి బోధించే మీటింగ్ కలిసి మనం వెళ్ళినంత స్వతంత్రంగా అవతలనే మనం ఉండగలమా, ఉంచగలమా, వాళ్ళని మనం మసలగలమా? పిలిచారు, ఏదో దేవుడు మాట్లాడారు, మాట విందామని వెళ్ళి ఏదో పక్కన వచ్చి కూర్చొని వచ్చేయగలమే కానీ స్వతంత్రత ఉండదు. అలాగే క్రైస్తవులు ఎవరైతే శిష్యుల సమావేశంలో ఉన్నారో, ఎవరైతే లౌకిక ఆత్మ నుండి వేరవుతారో వాళ్ళు స్వతంత్రులు అవుతారు. స్వతంత్రులు అయితే ఎలా అవుతారు? ఎక్కడున్నా సరే నేను క్రైస్తవుని, ఇది నాకు తగదు, నేను క్రైస్తవుని, ఇది నేర్చుకోవాలి, ఇది నాలో లేదు అని ఒక ఆశ. లౌకిక ఆత్మ పొందిన వాడు ప్రతి ఒక్కరు కూడా పడిపోతూ ఉంటాం, అప్పుడు పడిపోతూ ఉంటాం. పడిపోయిన తర్వాత మనం విడిచిపెట్టుకోలేము. అదే మనం స్వస్థం అవ్వాలంటే దాన్ని విడిచిపెట్టుకుని ఎప్పుడైతే మనం ఇలా వస్తామో, ఈ సైజుకి వస్తామో అప్పుడు నేను వేస్తూ ఉంది. నా ప్రభు కోసం నేను మాట్లాడతా, నా ప్రభు కోసం నేను నిల్చుంటా, నా ప్రభు ఏం చెప్పాడు అదే నేను చేస్తా అని ఒక దృఢమైన నమ్మకంతో మనం జీవిస్తూ మొదలెడతాం. యాకోబు రాసిన పత్రిక 10 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవమా. చాలు. కర్మక్షేత్రం లేని భక్తి నేనేదో నీతిమంతులని బైబిల్ చక్కగా పెట్టుకుని ఎంతో రెగ్యులర్గా మీటింగ్ వచ్చి మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన మాత్రం పెట్టుకోండి కాదు. అలాగని మందిరానికి రాకూడదని కాదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి దేవుడు ఏం మాట్లాడుతున్నా ఆ మాట జాగ్రత్త వినాలి. ఎవరైతే ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు, వెనకాల ఆధారం లేని వాళ్ళు, ఎదురాళ్ళు, చిన్నపిల్లలు, అనాథ పిల్లలు, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వారికి కష్టం వచ్చినప్పుడు వెళ్ళి మనం ఓదార్చాలి. అలాగే మనం తగిన సహాయం మనం వాళ్ళకి ఆదరణగా నిలబడాలి. ఏదో క్రిస్మస్ వస్తున్నాయి, జనవరి ఫస్ట్ వస్తున్నాయి, వీటికి ఏం చేస్తాం? ఒక 10-15 దుప్పట్లో, ఒక 10-15 చీరలు తేవడం,
ఆ మందిరంలో ఉన్న నలుగురు ఐదుగురు ఏళ్ళు పంచిపెట్టడం, అక్కడి నుంచి మా మందిరంలో చీరలు పంచిపెట్టారు, మా మందిరంలో రగ్గులు పంచిపెట్టారు, లేకపోతే మా మందిరంలో స్పీడ్లు ఇవి కాదు నువ్వు చేసింది. ఎవరు చేయాలి? నిజంగా ఆ స్తోమత లేవాడు, నిజంగా స్తోమత లేవాడు. నిన్ను అడగలేరు, కానీ మన కళ్ళ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా అనారోగ్యంగా వచ్చినప్పుడు వాళ్ళు అనారోగ్యులే. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి? ముక్కు గమ్ము కింద ఉండొచ్చు, వాసన రావచ్చు, వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళలేని పరిస్థితి రావచ్చు. అయినా సరే దేవుడు ప్రేమ ఎటువంటి యేసుక్రీస్తును ఆ కుష్ఠరోగుని ఎలా ప్రేమించాడు? ఆ కుష్టి వాసన వస్తుంది, ఆయన అసలు ప్రభు వాసన గురించి పట్టించుకున్నాడా? కౌగులించుకున్నాడు, చేతులు గుర్తి స్వస్థపరిచాడు. ఎవరైతే ఆ స్తోమత ఆ స్థితిలో ఉన్నవారో వాళ్ళ మనం ఆదరణగా ఉండాలి, ఆదరించాలి. ఆత్మీయత ఎదుగుదలలో చిన్నపిల్లలుగా ఉన్నవాడిని కూడా మనం ఆదరించాలి, వాళ్ళు నేర్పించాలి, అవసరమైతే గద్దించాలి, తర్వాత ప్రోత్సహించాలి. అలా చేసే సందర్భంలో ఈ ఇహలోక మాలిన్యం అంటించుకోకూడదు. ఆ రాజకీయ నాయకులాగా మందిరంలో వచ్చి సన్మానాలు చేసుకుని బట్టలు పంచిపెట్టి ఫోటోలు తీర్చుకోవడం, అటువంటి మనం పొందకూడదు. మనం ఏం పొందాలి? దేవుడి మహిమ. నేను చేసే క్రియలో, నేను చేసే పనుల్లో నా దేవుడి మహిమ ఉందా? నా దేవుడికి నేను చేసేది అంగీకారంగా ఉందా? లేకపోతే ఈ లోక ఘనత గురించి నేను చేస్తున్నానా? ఈ లోక ఘనత గురించి మనం ఎంత చేసినా సరే అది లోక మాలిన్యమే. చాలా మంది తెలియని ఈ లోక మాలిన్యం అంటే పాపం అంటే ఏంటి? వ్యభిచారం. ఇవి నేను చేయట్లేదు కదా, అది నువ్వు చేయక్కల. మన ఆలోచన వస్తేనే పాపం దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మన యొక్క లాభం కానీ, మన యొక్క ఘనత గురించి కానీ, మన యొక్క సులభం గురించి కానీ మనం ఏ పనైనా సరే దేవుడి మీద చేసామా అది ఈ లోక మాలిన్యమే అవుతుంది. దేవుడి మీద చేసేది ఏదైనా సరే నా మనసుకి నాకు అంగీకారంగా ఉంది, నా మనసుకు నాకు ఇష్టపూర్వకంగా ఉంది, నాకు నేనుగా అది చేయగలిగితే అది దేవుడికి మాట. నువ్వు అంతా చేయమని కాదు, నువ్వు అందుకు చేయాలంట, నువ్వు చేయగలిగింది, నువ్వు చేతనైంది, నువ్వు చేయగలిగింది. ఆ యొక్క సమయంలో ఆ యొక్క అక్కర తీర్చి వాళ్ళకి సహాయం నిలబడితే అదే దేవుడికి మైండ్. మనకంతా మనం కోరుకునేది కాదు. అలాగే ఎప్పుడు కూడా సంఘం అనే దాని గురించి మనం ఎపిసిలు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా రాశాడంటే, ముడతైనా మచ్చైనా ఏమి అనుకోకుండా ఉండాలని రాస్తారు. ఎపిసిలు రాసిన పత్రిక ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 176. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 కలిసి ఉన్నాయి చూడమ్మా. 27, 26, 25, 26, 27 కలిసి ఉన్నాయి. దేవుడు మన సంఘాన్ని మనం ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే స్త్రీలను కూడా మనం అదే రకంగా ప్రేమించాలి.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరసై ఉన్నాడు. అలాగే మనం కూడా ఇంటి యజమానులుగా ఉన్నప్పుడు ఆ యొక్క బాధ్యత, ఆ యజమానుడు బాధ్యత ఏంటి? సమస్తము తన ద్వారా చేయవలసిందే, తన పని తను చేసుకోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువు సంఘంలో ఎవరికి ఏది అవసరమో అది బోధిస్తూ, ఎవరికి ఏది అక్కరో ఆ యుగులు అందిస్తూ, తరుణానికి తరుణు ఆయన దయచేస్తూ, ఎలాగైతే మనం కాపాడుకుంటూ వస్తున్నాడో, ఎలాగైతే మనం నడిపించుకుంటూ వస్తున్నాడో, అలాగే మనం కూడా మన ఇంటి యజమానులమై ఉన్నాం. మన ఇంటి యజమానులమై ఉన్నప్పుడు మనం ఆ స్త్రీలను ప్రేమించాలి. అలాగే పురుషులు కూడా వారి భర్తలకు లోబడి ఉండవలసిందే. లోబడి ఉండవలసిందంటే నీ ఇష్టాంతరంగా నా ఇష్టాంతరంగా జీవించినప్పుడు లోబడి ఉండడం కాదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో వాళ్ళు మనం కూర్చుని ప్రార్థన చేస్తున్నాం, వాటిని చదువుతున్నాం అన్నప్పుడు నాకు పని ఉందా అన్నావా? కుదరదు. నీ భర్త పిలిచాడు కదా, రా. ఈ ఆత్మీయ జీవితంలో భర్తకు భార్య లోబడి ఉండవలసిందే. అంటే మామూలుగా సంసారంలో కాదా అంటానికి లేదు. దేవుడే బంధం పెట్టాడు. భర్తకు లోబడి ఉండవలసిందే. కానీ నా ఇష్టాంతరంగా నేను జీవించే మాత్రం కాదు. నా ఇష్టాంతరంగా నేను జీవించి, నా ఇష్టాంతరంగా నేను ప్రవర్తించి, నా ఇష్టాంతరంగా నేను తాగి బొద్దు వచ్చి నేను చెప్పిన మాట వింటాను అంటే అది తప్పు, అది కాదు. దేవుడు ఏ నియమం అయితే ఆ సంసారం దాంపత్య జీవితంలో పెట్టాడో అలాగే సంఘంలో దేవుని యొక్క సంఘమనే దాంట్లో మన అంగముల్లో కూర్చి పెట్టాడో ఆ రెండు కూడా కాపాడుకునే బాధ్యత వాళ్ళందరికీ ఉంటుంది. అలాగే సంఘంలో ఒక మత్సైనాను ముడతైనాను ఏ మాలిన్యం అంటించుకోకూడదు. అంటే నా వల్ల సంఘానికి ఒక మచ్చ వచ్చినప్పుడు వస్తుంది అని తెలిసినప్పుడు, నాకన్నా పెద్దవాళ్ళు వచ్చి నన్ను మందలించినప్పుడు దాన్ని నేను సరిచేసుకోవాలి. దాన్ని నేను సరిచేసుకోకపోతే నా జీవితం అర్థం. ఎందుకంటే నేను చేస్తూ నేను తప్పు చేశాను. నేను రూపభావం వడ్డీ చేసి నేను డబ్బులు బయటకు ఇచ్చాను. అవి నాయ కూడా కాదు, నాయకు అయినా కాకపోయింది, వేరు నానే వస్తుంది. అది వచ్చినప్పుడు చాలా వచ్చారు. నువ్వు చేసిన తప్పు ఇది మనకు తగదు. నువ్వు ఇచ్చావా, ఎవరినైతే ఇచ్చావో అది వసూలు చేసుకో. నువ్వు చేయి కాపాలి కట్టుకోవాలి. నాకు నేను దాన్ని కట్టుకోవకుండా నా ఇష్టాంతరంగా వాళ్ళలో చెప్పానని నేను చేశానా, ఇది బాగు. ముందు చొరబడ్డా నేను చేయలేదని అంటున్నా. చేసినప్పుడు నాకెన్నో పెద్దవాళ్ళు వచ్చారు, నన్ను మందలించారు, చెప్పారు, వివరంగా చెప్పారు. నాకు వాక్య గురించి కూడా తీర్పిచ్చారు. నిజమే, నేను అంటారు కట్. అలాగే నా వ్యాపారంలో కూడా ఒకసారి సిగరెట్లు మానేశాను. మళ్ళీ ఎవరో నువ్వు కాల్చావు కదా, నువ్వు అమ్మితే అన్నీ అమ్ముతున్నా అన్నప్పుడు మళ్ళీ నేను డబ్బు చూపించాను. మళ్ళీ నా సేవకులు నన్ను మందలించారు. నేను శాశ్వతంగా నన్ను బంద్ చేస్తున్నాను. అంటే నా గొప్ప గురించి నేను చెప్పలా. ఎందుకంటే మనం వల్ల సంఘంలో మచ్చ కానీ మాలిన్యం కానీ ఇటువంటి రాకుండా మనం కాపాడుకునే బాధ్యత పడుతుంది. మనం అందరం కూడా సంఘంలో అంగంలో ఉన్నాం. అటువంటి మనం ఎలా ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడో మనం గైకోవాలి. అది గైకోకపోతే మనం దాన్ని తీర్మానించుకోకపోతే మొన్న లక్ష్మణుడు 5 బలిపీఠాల గురించి చెప్పాడు. దేవుడు మాట్లాడిచ్చాడు. 5 బలిపీఠాలు ఏ బలిపీఠం కట్టుకున్నాను నేను? అసలు ఎక్కడ బలిపీఠం కట్టుకున్నాను నేను? నా ఆలోచన అసలు బలిపీఠం అంటే ఏంటి? నన్ను నేను ఎక్కడ తగ్గట్టుకున్నాను? నన్ను నేను ఎక్కడ నడుపుతున్నాను? నన్ను నేను ఎక్కడ చదువుకున్నాను? ఎక్కడ క్రైస్తవులుగా చెప్పుకున్నాం అనుకున్నామే కానీ
నన్ను నేను కనపరచుకోవడానికి, నన్ను నేను తోడుకోవడానికి, నన్ను నేను ఈ లోకంలో చూపించుకోవడానికి. బలిపీఠం అనేది బలి అవ్వటం, దాన్నే బలి అర్పించాలి. అలాంటివి మనం కట్టుకున్నామా? నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పొరపాటు చేస్తాం, చేయమని నేను అనుకున్నా. కానీ దేవుడు మనకు సర్చించుకునే అవకాశం ఇస్తున్నాడు. మనం మర్చిపోతాం. మన జ్ఞాపకం ఉన్నా కూడా దాన్ని కప్పుకుంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని సరిచేసుకోవడం మానేసి దాన్ని కప్పుకుంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మనం ఇంకా 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 దీనత్వంలోకి వెళ్ళిపోతామే కానీ ఆత్మీయతగా మనం ఎదగలేదు. ఎప్పుడైతే అది తప్పు అని మనకు తెలిసిందో దాన్ని ఏమంటే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు మనం పరిపూర్ణం ఉంటాం. ప్రతి ఒక్కరూ ఎవరికి పెద్ద లోపాలనుకున్నారు వాటి మనం సజెషన్. మనం ఎవరు పరిపూర్ణంలోకి కొనసాగుతున్నామని మన సేవకులు ఎన్నోసార్లు మనకు హెచ్చరించారు. మనం కొనసాగుతున్నామే కానీ ఆ యొక్క యేసు స్వరూపంలోకి మారడానికి ఆ పరిపూర్ణమైన మార్గంలో మనం కొనసాగుతున్నామే కానీ మనం ఎవరు పరిపూర్ణం కాలేదు. అది మనం నేర్చుకోవాలి. మనం ఎవరు యేసు శిష్యులు. యేసు ప్రభు శిష్యులు అయినప్పుడు మనం నేర్చుకునే స్వభావం ఉండాలి. ఎప్పుడు ఈ అవయవాల్లో ఏలు చిక్కులో ఒక చిన్న వేలు తిరిగితే అందులో పట్టుకుని రక్తం రాకుండా చెయ్యి చేస్తుంది, చెయ్యి అంతా పట్టుకుంటుంది. ఈ చిక్కునేలు పట్టుకోదు. ఈ చిక్కునేల్ని ఆ రక్తం తగ్గకుండా చిక్కునేలు ఉంటే పట్టుకోదు, చెయ్యి అంతా పట్టుకుంటారు. అలాగే మనం కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉన్నారా, వాళ్ళు విడిపించుకొని స్థితిలో ఉన్నారా, మనం వెళ్ళి చెప్పాలి, నచ్చ చెప్పాలి, సర్జయించాలి. అది మన బాధ్యత. దేవుడు పవిత్రమైన సంఘంగా మనం నియమించడానికి ఆయన తీసుకున్నాడు. అది అందరికీ ఉన్నది ఆ బాధ్యత, అందరికీ ఉన్నది ఆ ధన్యత. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి మన సేవకుతో మనం అనేక మర్మాలు మనం తెలియబడుతున్నాడు. మన పట్ల ఎంత ప్రేమ లేకపోతే ఆయనకి, ఎంత కనిక పడకపోతే మనకు అడుగులు ఈ గ్రామంలో అనేక మంది సంఘాలు ఉన్నాయి. దేవుడు నిజంగా అక్కడ లేడని నేను అంటున్నా, ఎక్కడ లేడని నేను అంటున్నా. అది మళ్ళీ నేను మనం ధరించుకుంటూ అవుతారు. ఎక్కడ లేదని మాత్రం నేను అంటున్నా. కానీ దేవుడు నీకు నాకే అంత లోతైన మనం బయటపడుతున్నాడు అంటే అంత లోతుగా మనం అర్పించుకోవాలి. లేకపోతే లెక్కడితే మన దగ్గర సమాధానం లేకపోతే మళ్ళీ ఎందుకు చెప్తారు. మనం గ్రహించి తగ్గింది కాదు, అని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ రోజు కూడా ప్రమాణ శాతం అట్లా అన్న రాదు, నువ్వు నేర్పించు, నువ్వు చెప్పు. నాలో మచ్చ ఎక్కడ ఉంది, నాలో ముడత ఎక్కడ ఉంది, నాలో కల్పషం ఎక్కడ ఉంది, నాలో ఎక్కడ ఏం లోపం ఉంది. నువ్వు ఏడుతూ ఆయన కూర్చున్నప్పుడు ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధ సంఘంగా మనకు ఎలాగైతే చెప్పాడో ఆ సంఘాన్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచడానికి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 165, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల దాకా 2-3 వచనాలు. పౌలు
కొద్ది సంఘం వాళ్ళకి మీరు జాగ్రత్తగా ఉన్నారు, మీరు జాగ్రత్తగా అది వాక్యానుసారం మీరు జీవిస్తున్నారు. కానీ అపవాదుడు కూడా కదా మనం జాగ్రత్తగా జీవిస్తే వాడు కుయ్యత్తు సర్పం కుయ్యత్తు వల్ల అవ్వ ఎలా పడిపోయిందో అలాగే మనం కూడా పడిపోతామేమో అని ఆ రోజు ఆ యొక్క విశ్వాసం ఎలా హెచ్చరించాడో ఈరోజు అది మనకి వర్తిస్తుంది. మనం కూడా మనం పరిపూర్ణ అనుకున్నది లేదు, నేను జాగ్రత్తగా ఉన్నాను అనుకున్నది లేదు, నేను ఆత్మీయంగా జీవితాలను అనుకోవడానికి లేదు. ఏ క్షణమైనా సరే ఆ యొక్క కువిత్తుతో మనం పడిపోతున్నాం. మనల్ని ఎలా చెప్పాలనుకున్నాడు దేవుడి ముందు? కన్నికల వలె. ఏ వరుడైనా పాపం చేసిన స్త్రీని కన్యకు పెళ్లి చేసుకుంటాడా? కన్య కాదు ఆమె. పాపం చేసినట్టు కన్య ఎలా ఉంటుంది? కన్య కాదు. కన్యను కోరుకుంటాడే కానీ స్త్రీని కోరుకుంటాడా? వివాహం చేసుకున్నవాడు ఎవడైనా సరే ఎవడు కోరుకోడు. మానవులుగా మనకే అలాంటి ఆశ ఉంటే మనం సృష్టించిన సృష్టికర్తకు మన సంఘం పట్ల మన పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉంటాడు? మనం ఎలా జీవించాలి? మన కన్నత్వాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటున్నాడు, చూసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త పడాలి. దేవుడు నాకు ఎప్పుడో తెలియదు. మనకు రోజు రోజుకి ఎంత గొప్ప పాపాలు మనకు తెలియబడుతున్నాడు దేవుడు అంటే. మనం కలిగిగా ఉన్నామా? దేవుడు ప్రశ్నించి మన దగ్గర సమాధానం జరగదు, కానీ దొరికిన మనకు అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. దాన్ని సరి చేసుకోవడానికి, ఆ ప్రకారంగా మనం జీవించడానికి మనకు అవకాశం కల్పిస్తున్నాడు. మన కన్యత్వానికి మన మన భారత ఉన్న దేశాల గురించి అయితే నాకు తెలియదే కానీ మన భారతదేశంలో ఈ కన్యత్వానికి ఒక గొప్ప ఘనత. అందుకనే పౌలు కన్యతో పోల్చి మనం ఆయన ముందు చూపిస్తున్నాడు. మీరు పవిత్రమైన కన్యకల వలె ఆ యొక్క దేవుని ఎదుట ఉండడానికి నేను నియమించాను. మీరు ఈ లోకంలోనే కుయుత్తు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క అపవాది మనం ఎక్కడున్నాం? మన గురుగారు అర్థం చెప్తూ ఉంటాడు, మనం ఎక్కడున్నాం? శత్రు రాజ్యంలో ఉన్నాం. అంటే అపవాది రాజ్యంలో మనం ఉన్నాం. అపవాది రాజ్యంలో ఉన్నప్పుడు మనలో సొంతంగా మనం జీవితంలో అడుగుకోడు. ఏదో రకంగా గండి కొడుతూ ఉంటాడు. ఎక్కడ గండి కొడితే ఆ యొక్క నీటిలోకి ఆ యొక్క నదిలోకి ఈ చేతులు నీరు ప్రవేశిస్తారో అక్కడ ఆ బలం చూసి గండి కొడుతూ ఉంటాడు. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం వీక్నెస్ ఏంటి అది ముందుగా తెలుసు. మనం ఎక్కడ కొడితే మనం పడిపోతామో, దేని మీద కొడితే మనం పడిపోతామో దాన్ని టార్గెట్ వేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని టార్గెట్ వేశాడు. మనంతా యేసుక్రీస్తు ప్రభువుని టార్గెట్ చేశాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు ఆగమన్నా కదా రొట్టెల్ని వాళ్ళతో చదువుతామన్నా, నువ్వు నా సాధ్యపడితే ఈ లోక మహిమంతా నీకు ఇస్తానన్నా. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? ప్రతి విషయానికి లోకంలో ఉన్న ప్రతి సమస్యకి తన వాక్యం ద్వారా సమాధానం ఇచ్చాడు. మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా అనేకమైన వాక్యం ద్వారా మనం అనేకమైన మర్మాలు తెలుసుకుంటూ ఉన్నాం. వాటి ద్వారా మనం జయించవచ్చు. మనం తీర్మానించుకోవాలి. ఫస్ట్ ప్రభు నేను జయించలేకపోతాను, నా చేత కాదులా, నువ్వు నా తోడుంటే నాకు అంగీకారం, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైతే నేను జయిస్తా, నువ్వు నాతో ఉండు. నేను జయించలేకపోతున్నాను, నేను విడిచిపెట్టుకోలేకపోతున్నాను, నేను దేన్ని లోకాన్ని జయించలేని స్థితిలో ఉన్నా అని మనం అడిగినప్పుడు దేవుడు మనం సాయం చేస్తాడు. సాయం చేసినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆ ధన్యవలే ఉన్నాం. అది మనం ఎప్పటికప్పుడు దేవుని కడుపుని చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ పవిత్రమైన ధన్యవలే దేవుడు ఆ ప్రభువు మన దగ్గర ముందు మనల్ని చూపించడానికి మనం ఏర్పరచాలి. అలాగే యోగా పత్రిక 4వ అధ్యాయం
పేజీ నెంబర్ 212, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవనగా. ఈ లోక స్నేహం దేవునికి వైరమై ఉంది. ఈ లోకంలో ఎవరైతే మనం స్నేహం చేస్తూ నేను దేవుడిని నమ్ముకున్నానని మనం కలిసి నన్ను నేను కప్పుపుచ్చుకుని నేను చూపించుకుంటూ ఉంటానో దేవునికి వ్యతిరేకమైపోతాను. వ్యభిచారి అని పిలుచుకుంటే ఎంత భయంకరమైన విషయం అది. దేవుడు పౌలు ఏమంటున్నాడు? వ్యభిచారం. యాకోబు ఏమంటున్నాడు? మీరు వ్యభిచారులు. ఎవరు ఉంటున్నాడు? లోకంతో ఉండి లోకంతో కలిసి లోకంలో అన్ని విషయాల్లో వాళ్ళతో పాలు పొంది మళ్ళీ వచ్చి సంఘంలో పాలు పొందేవాడు. మనం చెప్పుకోవాలి. లౌకికమైన ఆత్మను మనం విడిచిపెట్టేది కానీ మనం స్వతంత్రం కాలేం. అలాగని నువ్వు ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి గడ్డలు పెంచుకుని మేసాలు పెంచుకుని ఏకాంతంగా ఉండమన్నాడా? లేదే. నువ్వు అందరినీ విడిచిపెట్టేసి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నాడా? లేదే. వాడ సొంతుల్లో ఉంది కానీ వాళ్ళ ఒక చుక్క కూడా నీరు రాదు. అలాగే మనం కూడా లోకంలో ఉన్నాం. నువ్వు ఎవరితోనే మాట్లాడు, ఎవరితోనే స్నేహం చేయి, ఎవరితో ఏ ఇంటిగానే వెళ్ళు, ఇరుగు పొరుగు వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు. కానీ వాళ్ళతో వికేపించడం దేవుడికి పోయింది. వాళ్ళ మనసుతో మన మనసు కలిపి మనం ప్రవర్తించడం దేవుడికి పోయింది. వాళ్ళ జీవితంతో మన జీవితం కలిపి పోటీ పడడం దేవుడికి పోయింది. నువ్వు అందరితో ఉండు, నువ్వు ఎవరితోనే ఉండు. అది ఎంతవరకు? మన పనిపాట్ల విషయంలో కానీ మనం ఏదైనా మనకు ఏదైతే సలహాలు వచ్చిన సలహా చెప్పుకోవడం వాళ్ళతో కానీ లేదు బాధలో ఉన్నారా నువ్వు ఏదో చేయకపోతే సహాయం చేయడం కానీ ఇటువంటి అంటే తప్పు కాదు. నువ్వు ఆ విడిచిపెట్టగలవు. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ మన లాగుతూ ఉంటారు చూడు, అది దేవుడికి పోయేది. అది మనకు తగ్గదు. ఎందుకంటే మనకు తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు నేర్పు అంటే ఏంటో తెలియదు, దేవుడి యొక్క మహిమ అంటే ఏంటో మనకు తెలియదు. తెలియని వాళ్ళు అపవాదం ఏం చెప్తుందంటే నీ స్నేహితులే కదా, నీ స్నేహితులే కదా, నీ తల్లే కదా, నీ ఎందుకు నన్ను వేసి తీసుకుంటారు ముందుగానే. ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్న చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు తమ్ముడు ఎవరు నా బంధుమిత్రులు, నా తండ్రి చిత్తులు ఎవరైతే నెరవేర్తారో వాళ్ళే. కొన్ని చెప్పుకుంటేనే కానీ మన దేవుడిలో మనం ఎదగలేదు. దేవుడికి భయంకరంగా మనం జీవించలేదు. చెప్పుకోవాలని తల్లిదండ్రులు వదిలేసుకోమని కాదు నేను చెప్పి. తల్లిదండ్రులు వదిలేసుకోమని కానీ లేకపోతే బంధుమిత్రులు వదిలేసుకోమని కాదు. వాళ్ళు చేసే వాటికి మనం ఏకేపించకూడదు. ఫస్ట్ నా ప్రభు, తర్వాత మీరు. మనకు తీర్మానం వచ్చేవారు. తీర్మానించుకోకపోతే మనం క్రైస్తవ జీవితంలో జీవించలేము. దేవుని విషయంలో ఆ విధంగా మనం నడవలేము. ప్రతిసారి కూడా దేవుడు మనకి హెచ్చరిస్తూ వస్తున్నాడు. మనం మార్చుకోవాలి. తప్పు చేసినప్పుడు ఎవరికైనా సరే తప్పు అని తెలియదు. అక్కడైనా సరే నేనేమనుకున్నాను, గొప్ప పోలు వడ్డీ కదా అనుకున్నాను, మనం అందరికన్నా తక్కువ ఇస్తున్నాం కదా అనుకున్నాను. వాళ్ళు లక్ష్యం తెచ్చి లోపల చేసి పాపం తీసుకున్నారు కదా, పాపం అవుతుంది కదా అని ఆశించింది. పాపం తప్పే. ఆ పాపలను నన్ను పోషిస్తారా, కానీ నా ఆత్మీయ చూడడానికి గడిపడతాడు. తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తికి కూడా తెలియదు.
ఆ సేవకులు నా ఇంటికి నిజంగా దేవుడు కొనుక్కున్న వాళ్ళు వచ్చారు. అప్పటికే నేను ఒక 5-6 పనిచేశాను. నేను దాచుకో అలా శాస్త్రం చూపించాను. అరే నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పు. సమాధానాన్ని పెట్టుకోవాలి. సమాధానం మనం జీవించాలి. ఫస్ట్ సమాధానమైన బలిపెట్టుకోవాలి పెట్టుకుంటే తర్వాత ఏ బలిపెట్టను పెట్టుకోవాలన్నది ఆ యొక్క అవసరాలను పెట్టి ఆ యొక్క అక్కలను పెట్టి దాన్ని మనం కట్టుకుంటూ విడిపించుకుంటూ ఆ 5 బలిపెట్టాలు కట్టుకుంటేనే కానీ ఆయన మనం జీవితంలో దేవునికి అర్పణగా మనం మిగలదు. మనం దేవునికి అర్పణగా మనం అర్పించుకోలేదు. దావీదు కూడా అలాగే చేశాడు. మన అక్క స్కూల్ చెప్పినప్పుడు అది చాలా నిజంగా కొన్ని వర్తమానాలు నాకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని అక్క పద్ధతి కూడా నాకు పంపుతూ ఉంటారు. నేను అది పూర్తిగా అర్థం దావీదు బచ్చవాళ్ళతో పాపం చేసిన విషయంలో నాకు పూర్తిగా అర్థం కాదు. ఆ వ్యభిచారం చేశాడు, 2 రకాల పాపం చేశాడు, ఇంతవరకు నేను తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే తను పూర్తిగా ఎడవచ్చి ఆ శుక్రవారం స్త్రీల గుడిలో బోధింపబడిందో అప్పుడు అర్థమైంది దావీదు చేసిన 2 పాపాలు కాదు, 3 పాపాలు చేశాడు. ఫస్ట్ విభజించాడు, 2 వేషధారం నటించాడు. ఆ వీరాన్ని పిలిపించాడు. తను చేసిన పాపం కప్పిపుచ్చడానికేమో అరే నిన్నెంత ప్రేమగా నీ పలికి ఏమంటే ఎలమెంట్ రాన్నాడు. అలాగే యుద్ధంలోకి వెళ్ళండి రాజు అయ్యండి. ఆ యుద్ధంలో బలహీనుడు అయితే ఏం చేస్తాడు రాజు? అని సైన్యం ఎప్పుడు కానీ పంపించు అని ఏదో పక్కన పెట్టండి ప్రోత్సహిస్తారు. ఎందుకు? ఆ యొక్క ప్రాణం పోకుండా ఉండాలి. కానీ కావాలని తన మనుషులతో చంపించాడు. కానీ పాపం యూదేవ ఏమనుకున్నాడు? ఆ రాజు కోసం నేను ప్రాణం పెట్టాలనుకున్నాడు. అదొక వేషధారణ. దేవుడు అంటాడు నేను వేషధారణ క్షమించుకుంటాడు. 3వది నరహత్య. 3 జరిగిపోయింది. ఎప్పుడైతే ఆ ప్రభుత్వం వచ్చి చెప్పాడో కళ్ళు ఒక్కసారిగా పువ్వులా తెచ్చుకున్నాడు. నేను తల్లి గర్భంలో పాపంగా పుట్టినవాడును, నేను చేసిన పాపం నా కళ్ళ ముందే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆయన వ్యతిరేకించే మాటలు 51వ కీర్తనలో ఆ కీర్తన అంతా కూడా ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తం కోరుతున్నాను. నన్ను యముల కన్నా తెల్లగా కడుగు, నా అంతరంగంలో సత్యుడు తోడువాడు నువ్వు అంటే ఏమంటాడు? నేను ఆపదలు వాడి మోసం చేశాను, చంపించేశాను. కానీ నువ్వు అలాంటి పైకి వేషధారణ నటించేవాడిని కాదు నువ్వు కోరుకున్నది. నా అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాను. చాలా మెలుగు పెరుగుతాను. నేను ఎక్కడ లోకంలో ఎప్పుడైతే మనం కలిసిపోతామో మనం వ్యభిచారం అవుతున్నాం. మీరు వ్యభిచారం అంటున్నాడు కాదు. కొన్ని మాటలు మనం నేర్చుకున్న దాన్ని మనం విడిచిపెడుతూ ఉంటాం. కానీ కాదు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని చావుకు చెప్పాడు కదా. బలిపేటం అంటే ఏంటి? ఆ రోజు బలిపేటం నేను ఎప్పుడైనా ఇది నాకు కష్టపడి నేను ఏడున్నా ఇచ్చిపెట్టుకున్నానా? నా ఇన్ని సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకున్నప్పుడే 12-13 సంవత్సరాలు అయిపోయింది. అసలు నేను ఏం నేర్చుకున్నాను అని ఆ నేత్రత్వాలు మాటల్లో ఇది ఆలోచించుకుంటూ కూర్చుంటే 12 అయిపోయింది. మా ఇద్దరికి టైం చేయాల 12 ఒంటిగా టైం చేయాల ఏమీ లేదు. సంవత్సరాలు కలిసిపోతున్నాయి. నేను ఏం కట్టుకోలా మరి ఇంకెప్పుడు కట్టుకుంటా? తీర్మానం తీసుకోవాలి. ఏదో ఒక తెప్పు చేసుకోవాలి. ఆ తెప్పులో నేను నడవాలి. నా ప్రభువు నేను మహిమపరచాలి.
యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం పేజీ నంబర్ 98. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. చాలా మనకు శ్రమలు వస్తాయి. ఈ లోకంలో మనం నిజంగా దేవుడి కోసం జీవించి సంఘంలో శిష్యులుగా మనం జీవితాన్ని తీర్మానించుకున్నప్పుడు, నిజమైన జీవితం మనం జీవితాలనుకున్నప్పుడు ఎన్నైకమైన శ్రమలు వస్తాయి. శ్రమలు అంటే నేను ఎవరు వచ్చి కొట్టి చంపేసిన రోజులు కాదే. ఎందుకంటే చట్టాలు అవి ఉన్నాయి కదా, ఒకవేళ తిరగబట్టేసే కదా అవసరం అటువంటి నేను అనేకమైన మాటలు నీకు ఎదురు దెబ్బ జరుగుతాము, ఎదురు దానికి దొరుకుతాము. దేనికి కూడా మనం సీరియస్ తీసుకోకుండా నా ప్రభువే పొందాడు, నా ప్రభు నాకు ముందుగానే హెచ్చరించాడు, ఇలా మనం దాన్ని చప్పుకుంటూ, దాన్ని విడిచిపెట్టుకుంటూ, దాన్ని చప్పుకుంటూ ముందు కొనసాగి ఈ లోకం మనం చేయించడం. ఈ లోకాన్ని చేయించడం అంటే మనలో కూర్చుంది మౌనంగా ఉండి చేసుకునేది కాదు. ఒకరిని చేయించడం అనేక మంది అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ అంతరంగంలో యథార్థత ఉందా? మనం ఎప్పుడైతే దేవుని కోసం అనేక మంది అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలు నా ప్రభువే ఏ జ్ఞాపకం చేయలేడు, నా ప్రభువే పట్టాడు, ఏమో నేను చేసే ఉంటాను, నేను అనే ఉంటాను, లేకపోతే నేను ఉంటాను అని ఒక తీర్మానంలో మనం రావాలి. ఆ తీర్మానంలో మనం లేనప్పుడు ఈ లోకాలు ఎలా చేయిస్తాం? ఆయన అన్నింటినీ ఓర్చుకున్న మనం ఈ లోకాలు చేయించాలి. దేనికి తిరిగి సమాధానం చెప్పాలి. ప్రభు ప్రతి విషయంలో కూడా తన తండ్రిని చూసుకున్నాడే కానీ లోకాన్ని చూసుకోవాలి. అలాగే మనం కూడా మనం తప్పు చేసినప్పుడు ఎవరు హెచ్చరిస్తుంటారు, హెచ్చరించినప్పుడు మనం తెలుసుకోవాలి. ఒకరోజు నువ్వు మారుకోవచ్చు, ఒక్కరోజు నీ చేత కాదు, ఎవరికి చేత కాదు. మన సాగులో ఎన్నోసార్లు చెప్పేది మాట, ఒక్కరోజు నువ్వు పడుకున్నది కాలేవు, ఒక్కరోజు జరిగింది కాదు. మనం ఎప్పుడైతే దాన్ని ప్రయత్నిస్తామో జరగనుండి ఎందుకంటే ప్రభు ఆత్మ నీతో సహవాసం ఉంటుంది, నీకు సాధిస్తుంది. ఆ ప్రభు నీతో ఉన్నాడు. ఆ ప్రభు మనతో ఉన్నప్పుడు అది మన సాధ్యం కాకుండా ఉండదు. కానీ మనం దాన్ని లోబడతాం. ప్రభు మనకు లోబడి ఆయన కూడా మనం జీవించడానికి ఇష్టపడితే ఈ లోకాన్ని ఎలా చేయించాలో నేర్పుతాడు. ఆల్రెడీ నేర్పేసి వెళ్ళాడు, చూపించాడు. ఇప్పుడు కూడా నా వల్ల కావట్లేదంటే ఆయన చేస్తాడు. లోకాన్ని జయించుకోవాలి. ఈ లోకాన్ని జయించుకోవాలంటే కష్టమవుతుంది. అనేకమైన ఎదురు దెబ్బలు అవుతాయి, అనేకమైన నిందలు అవుతారు, అనేకమైన శ్రమలు వస్తాయి. ముందు మనం కోరుకునేది ప్రభా దీన్ని తట్టుకునే శక్తిని నాకు, నీ కృపను నాకు, దీన్ని ఎదిరించేయడానికి నా శక్తి సాధనలా, నాకు శక్తి లేదు, నీ శక్తిని నాకు, నీ కృపను నాకు, నువ్వు నాతో ఉండు. ముందుగానే మనం సిద్ధపడేటప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన తీసుకుని చేసుకుని ఆయన మాట తీసుకుని మనం సిద్ధపడితే సమస్తం ఆయన జరిగిస్తాడు. సమస్తము జరిగించేవాడు ఆయన, నువ్వు లేదు కాదు. మన మట్టి బొమ్మ, ఈ మట్టి బొమ్మలకి జీవం పోశాడు. ఆయన జీవాత్మతో మళ్ళీ జీవవాక్యంతో మనం ఉదరస్థానం చేయించి మనం నడుపుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన వాక్యంతో మనం ఉదరస్థానం చేయించుకున్నాడు. ఎక్కడెక్కడ మనం తప్పిపోయామో, ఏ విషయాల్లో మనం పడిపోయామో, ఏ విషయాలు మనం సరిచేసుకోవాలో అవన్నీ కూడా ఆ వాక్యం ద్వారా మనం నేర్పిస్తూ మనం శుద్ధి చేస్తున్నాడు, కడుగుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ముందెట్టుకుంటూ దేవుడి కోసం మనం జీవించి రోగాలు చేయించుకోవాలి. లౌకిక ఆత్మలో ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకున్నామో అప్పుడు మనం స్వతంత్రులు. అంటే ఎవరిని ఏదో అంటారేమో, ఎవరిని ఏదో చూస్తారేమో, ఎవరిని ఏదో చేస్తారేమో ఇలాంటి మనం భయపడం.
నేను చేసింది నా ప్రభు చూస్తున్నాడా లేదు, నేను చేసింది నా ప్రభుకి అంగీకారంగా ఉందా లేదు, నా ప్రభుకి ఇష్టంగా ఉందా లేదు, ఇది కోరుకుంటాను. ఇది మనం స్వతంత్రంగా కావాలంటే మనం వాగ్దానం పెట్టుకోవాలి. లోకంలో చెబుతున్నారు నా సమానంగా తీసుకుంటారు.